హాయ్ అండి. మా నాన్న తాటికాయలు తిందురు గాని రండి పొలానికి అని చెప్పేసి పొలానికి వెళ్ళిపోయారు. మా హర్షాన్ని తీసుకొని. ఇప్పుడు మేము తాటికాయలు తినడానికైతే పొలానికి వెళ్తున్నాం అనమాట. ఇంటి నుంచి బయలుదేరి ఇదిగో పొలంలోకైతే వచ్చేసాము. పొలం దగ్గర షెల్టర్ ఉంది కదా! షెల్టర్ దగ్గరికైతే వచ్చేసాము. తాటికాయలు అనగానే 1000 ట్యూబ్‌లైట్‌ల వెలుతురుతో నా మొహం అయితే వెలిగిపోతుందనమాట. మనకి తాటికాయలంటే అంత ఇష్టం. నేచురల్‌గా దొరికేది ఏదైనా కూడా నాకు చాలా ఇష్టం అనమాట. మా నాన్న తాటికాయలు తీపిచ్చడానికి ఒక మనిషినైతే రమ్మన్నారు. అతను ఆల్రెడీ ఎక్కేసి తాటికాయలు నరికేసి కిందకి దిగేస్తున్నారు. తాటి చెట్టు ఎక్కి తాటికాయలు తీసే వాళ్ళకి నిజంగా చేతులెత్తి నమస్కారం చేయాలన్నమాట. ఇది సాహసం అనే చెప్పాలి. నేనైతే అతన్ని పిలిచి థాంక్స్ కూడా చెప్పేసాను ఉండలేక. తాటికాయలు గానీ, కొబ్బరికాయలు గానీ ఏ అయినా కూడా సీజనల్‌గా వచ్చేవన్నీ కూడా తిని తాగటం ఎంతో మంచిదనమాట. ఇక మొత్తానికి తాటికాయలయితే తీసేశారు. తీసేసిన తర్వాత అన్నీ ఒక చోటకి చేర్చి పోగైతే వేసుకున్నాము. వేసుకున్న తర్వాత అందరం ఒకే చోట కూర్చున్నాక తాటికాయలు కోసిస్తా ఉంటే మేమందరం తింటున్నాం అనమాట. మేము ఎంత ఫాస్ట్‌గా తింటున్నామో అంతకన్నా ఫాస్ట్‌గా ఆయన కోసేస్తున్నారు. అందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. తాటికాయలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత మంచిదో, అలాగే తాటి నీళ్ళు ఒంటికి రాసుకోవడం వల్ల కూడా చర్మం అంత మెరిసిపోతదనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడైనా కూడా. మీలో ఎంతమందికి తాటికాయలు తినడం అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి.